గ్రహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో మనసుకు ప్రశాంతతను ప్రసాదింపచేసుకోవటానికి దైవ ఆరాధనకు సంబంధించిన దేవాలయ దర్శనాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ప్రతి ఊరిలోనూ కూడా ఒక దేవాలయం, ఆ దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలకు మనం హాజరవ్వటం, మానసిక ప్రశాంతతను పొందటం జరుగుతూ ఉంటుంది. అందుచేత దేవాలయాలకు కూడాను వాస్తు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా పనిచేస్తూనే ఉంది. భగవంతుడు కదండి ఉండేది అక్కడ, వాస్తు విషయం ఆయన చూసుకోడా అని చెప్పేసి మనం భావించాల్సిన పని లేదు. సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరవర్తి నారాయణ తత్వంలో ఈ సృష్టి అంతా కూడా ఆ యొక్క భగవంతుడు ఆక్రమించుకొని ఉన్నప్పటికీ కూడా మానవుడు తానుగా మానసిక శాంతిని పొందటానికి అటువంటి దేవాలయాలని దర్శనం చేసుకున్నప్పుడు ఆ మానవుడి యొక్క జీవితంలో వెలుగు రేఖలు, చక్కటి అదృష్టం తానుగా కర్మ విధ్వంసన స్వామివారి అనుగ్రహం వలన జరుపుకోవటానికి వీలుగా ప్రతి చోట దేవాలయాలు ఉన్నాయి. పవిత్ర భారతావనిలో మహిమాన్వితమైనటువంటి దేవాలయాల వెనకాల దాగిన పరమ సత్యం కూడా ఇదే. అందుచేత ఆ దేవాలయాల్లో వాస్తు గనక చక్కగా ఉన్నప్పుడు, ఆ వాస్తు సక్రమంగా ఉన్న దేవాలయాలను మనం దర్శించినప్పుడు, అక్కడ ఉన్న విగ్రహాన్ని కనులారా వీక్షించినప్పుడు మనలో కలిగేటువంటి భక్తి భావన, స్ఫూర్తితో కూడిన పులకింత, ఆనందం వర్ణనాతీతమే అవుతుంది కదా. మరి అందుచేత దేవాలయాల వాస్తు గురించి కించిత్తు ఆలోచన చేసినట్లయితే, దేవాలయాలకు ఉండేటువంటి వాస్తును ఆగమ వాస్తు అని చెప్పేసి అంటాం. ఈ ఆగమ వాస్తును వివరించేటువంటి శాస్త్రాన్ని కూడా ఆగమ శాస్త్రమే అని చెప్పేసి అంటారు. మనుష్య నివాసాలకు దేవాలయాలకు స్వభావంలో ఎంతో తేడా ఉన్నది. నివాసాలలో మనిషి సంసార జీవనం చేయటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఉంటే, దేవాలయాల్లో మాత్రం దేవుని శక్తిని నిక్షిప్తం చేయటానికి కావలసిన వాస్తు ఉండి తీరాలి కదా. మరి అక్కడ భగవంతునికి అద్భుతవంతమైన శక్తి ఉన్నప్పుడే మానవులంతా కూడా ఆకర్షితులవుతారు. గృహవాస్తుకి ఆలయ వాస్తుకి కూడా చాలా తేడా ఉంటుంది. దేవాలయంలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కూడాను వాస్తు యొక్క ప్రభావం చాలా పనిచేస్తూ ఉంటుంది. వైష్ణవ దేవాలయాలు కనుక ఉన్నట్లయితే తూర్పు ముఖంగా ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి ఆగమ శాస్త్రం మనకు తెలియచేస్తోంది. విష్ణువు సుఖాలు, సంపదలు, దీనులకు రక్షణ కల్పిస్తాడు కాబట్టి రాముడు, కృష్ణుడు, నృసింహస్వామి వీరంతా విష్ణువు యొక్క అవతారాలే కాబట్టి ఈ దేవుళ్ళ యొక్క దేవాలయాలన్నీ కూడా తూర్పుకు ముఖం చేసి నిర్మించాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. శివాలయాలు లేదా శైవ మతానికి చెందిన ఇతర దేవుళ్ళ ఆలయాలు పడమర ముఖంగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు మొదలైనటువంటి వారి దేవాలయాన్ని కూడా పడమర ముఖంగానే నిర్మించాలి అని చెప్పేసి చరిత్ర సాక్ష్యం కూడాను మనకు చెబుతోంది. ఆగమ శాస్త్రంలో 2 భాగాలున్నాయి. ఒకటి వాస్తు నియమాలు, రెండవది దేవాలయ నిర్మాణ సమయంలోనూ విగ్రహ ప్రతిష్ఠ సమయంలోనూ నిర్వహించవలసినటువంటి క్రతువులు అన్నమాట. వాస్తుకు సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం అనేది దైవ విగ్రహం ప్రతిష్ఠించేటువంటి ప్రదేశంగా చెప్తాం. ఈ దేవతా విగ్రహాన్ని గర్భగుడిలో సరిగ్గా మధ్య ప్రదేశంలో ప్రతిష్ఠించాలి. గర్భగుడి పైన గోపురం ఉండి తీరాలి. గర్భగుడి అనేటువంటిది గోపురం ఉండేటువంటి గదిగా భావిస్తాం. ఏ గది మీదనైతే గోపురం ఉంటుందో ఆ గదిలో వాస్తు శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దీనికి కారణం స్లాబు లేకుండా, పిల్లర్ల ఆధారం లేకుండా 4 గోడల మీద వృత్తాకారపు గోపురాన్ని ఉంచడమే కాబట్టి గర్భగుడి పైన గోపురం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి గ్రహించాలి. ఇక మండపాలు అని చెప్పేసి ఉంటాయి గుళ్ళో. ఇది గుడికి మధ్య గది అవుతుంది. భక్తులు ప్రవేశించేటువంటి గదికి మరియు గర్భగుడికి మధ్యలో ఒక గది ఉండి తీరాలి.
ఒక గుడి పొడవు 3 అంచెలుగా విభజింపబడి తీరాలి. భక్తుల యొక్క ప్రవేశపు గది అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. గది గ్రిల్లుతో నిర్మింపబడి ఉంటుంది. గోడలతోనైనా సరే నిర్మించవచ్చు. ఉచ్చస్థానంలో పై గదులకు ద్వారాలు ఏర్పాటు చేయాలి. సరే, బానే ఉందండి. మరి ఈ యొక్క దేవాలయ వాస్తుకు ఈ గృహ వాస్తుకు లింక్ ఏంటండి, అసలు దాని గురించి ఎందుకండి అనేటువంటి ప్రశ్న మనందరికీ రావచ్చు. కారణం ఏమిటంటే, దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం కదా. అటువంటప్పుడు ఈ దేహంలో ఉన్న పరమాత్మ నిత్యము మన కంటికి కనిపించడు, కానీ కార్యకారణ సంబంధరీత్యా ఏ పని చేయాలి అని మన మనస్సుకు చెబుతూ ఉంటాడు. ఈ మనస్సు ప్రవర్తించేటువంటి దర్శన భాగ్యాన్ని బట్టి మన అదృష్టాదృష్టాలు పనిచేస్తాయి. కాబట్టి ఏదైనా మనస్సు బాగాలేనప్పుడు ప్రతి గృహ యజమాని ఆ దేవుడి గుడికి వెళ్ళొస్తాను, మనసు హాయిగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటాం కదండి. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే గోవిందా గోవిందా అంటూ బయలుదేరుతాం.